మీ ముందుకు వస్తున్నారు. దిక్కులు పికెట్టిలేలా కరతాళ ధ్వనులతో అన్నగారికి స్వాగతం చెప్తాం, స్వాగతం చెప్తాం, కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్తాం. నారా లోకేష్ బాబు గారికి మనందరి తరపున స్వాగతం సుస్వాగతం మరొక్కమారు తెలియజేద్దాం. మన పరిశ్రమల శాఖ మంత్రివర్యులు సభ్యులు డాక్టర్ నారిమల్లి శివప్రసాద్ గారితో పాటు ఈరోజు యువ నాయకుడుగా రొంపిచెర్ల మండల వాస్తవ్యులు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని నవ్వుతో నభవిష్యత్తని చేయడానికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగంతో పాటు రేయింబవళ్ళు శ్రమిస్తున్నటువంటి సోదరుడు మన చల్లా రామచంద్రారెడ్డి గారితో పాటు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జిల్లా యంత్రాంగం అంతా కూడా చక్కగా చేశారు. జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కూడా స్వాగతం తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి జ్యోతి ప్రజ్వలన పాట ఏమన్నా ఉంటే పెట్టండి.
ఇప్పుడు ప్రార్థన శ్రీమతి సుభాషిణి. కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లి కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులేరుతుంటేను బంగ్లుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి రింగుమని మారు మ్రోగేదాకా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ధన్యవాదాలమ్మా. స్రవంతి ద్వారా గ్రామాన్ని నేరుగా పరిశీలించడానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్క స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఈ యొక్క నీరు ప్రగతి ఉద్యమంపై నివేదిక సమర్పించాల బాబు గారిని ఒక 2 నిమిషాల వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని సవినిగా ఆహ్వానిస్తున్నాం. మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు, యువ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య కారకులు చల్ల బాబు గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ జిల్లాలో మన భవిష్యత్తుకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, రాబోయే కాలంలో మన భావి తరాలు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి భవిష్యత్తు కోసం ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి దూరపు ఆలోచనతో ఈరోజు నీరు చెట్టు కింద ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసుకుంటూ జిల్లాలో పడమటి ప్రాంతాలైనటువంటి మన ప్రాంతాలన్నీ కూడా రాయలసీమ ప్రాంతాల్లో మనకు త్రాగునీటికి సాగునీటికి ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి మనం ఈరోజు మన భూగర్భ జలాలు పూర్తిగా 500 నుంచి 1000 అడుగుల లోపలకు పోయి కనీసం మనం వ్యవసాయం చేసుకోవాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండేటువంటి ఈ సందర్భంలో రేపు రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా, వాటికి ఏ రకంగా ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతాల్లో మనకు తోడ్పాటు ఇవ్వాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ ప్రాంతంలో మన జిల్లాలో దాదాపు 3500 చెరువులు 450 కోట్ల రూపాయలతో అటు చెరువులు కానీ, చెక్ డ్యాములు కానీ, నీటి కుంటలు కానీ ఇవన్నీ కూడా 3 నెలల కాలంలో పూర్తి చేసి మనకి ఇవ్వాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రావడం జరిగిందని చెప్పి
ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. మనమందరం కూడా ఒకటే ఆలోచించుకోవాలా. ఎందుకంటే నేను కూడా ఈనాటికి కూడా గ్రామాల్లోనే ఉంటున్నాం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను ఈ పడమటి ప్రాంతాల్లో రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తిని. ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి చూస్తే మనకున్నటువంటి బోర్లు ఈ రోజు వేస్తే వారం కిందకే 600, 700 వేయేస్తే ఒక వారం 15 రోజుల లోపలనే మళ్ళా కూడా బోర్లు వెండిపోయి దాదాపు రైతు పైన 20 లక్షలకు పైన ఈ రోజు భారం పడేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఇదే రకమైనటువంటి పొందా కొనసాగితే రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుందనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీనికి శ్రీకారం చుట్టడం. ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే అటు ఈ జిల్లాకు గాలేరు నగరి గాని, హంద్రీనివా గాని, తెలుగంగా గాని వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో 2019 లోపల వాటినన్నిటినీ పూర్తి చేసి ఈ యొక్క జిల్లాలో మన పడమటి మండలాల్లో తూర్పులో ఈ సమావేశానికి విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నప్పటి నుంచి నాకు పెద్దలు చెప్పేవారు, పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లని. అలాంటి పల్లెటూరుకి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ సర్పంచ్లు ఎవరు ఉంటే ఒకసారి చేతులు పైకెత్తండి. అలా మన పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2013లో, అవునా కదా? 2013 నుంచి 2014 వరకు మన గ్రామాల్లో ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందా? కనీసం 1 మీటర్ సిమెంట్ రోడ్ వేశారా? లేదు. 2014లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 1 కాదు 2 కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తాం జరిగింది. కానీ ఏనాడు మన ముఖ్యమంత్రి గారు మన ముందరికి వచ్చి మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోలేం, మన దగ్గర డబ్బులు లేవని ఏనాడు చెప్పలేదు. ఆయన నూతన ఆలోచనతో వచ్చారు. కేంద్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే డబ్బులు, SDF ద్వారా వచ్చే డబ్బులు అన్ని జోడించి ఈ రోజు మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అందిస్తాం జరిగింది. యావత్ భారతదేశంలోనే ఎక్కడ జరిగిన విధంగా 2 సంవత్సరాల్లో 10,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు గ్రామాల్లో వేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కలెక్టర్ ప్రద్యుమ్న గారు ఉన్నారు. ఆయన ఎక్కే ముందు ఆయన ఒకటే నాకు కమిట్మెంట్ ఇచ్చారు, నేను టైంకి నిధులు రిలీజ్ చేస్తే మన జిల్లాలో 1,200 కిలోమీటర్లు వేస్తే ఇంకా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినట్లే. నేను ఇక్కడ కలెక్టర్ గారిని కోరుతున్నాను, రాబోయే 1 సంవత్సరంలో ఈ 1,200 కిలోమీటర్లు వేసి మన జిల్లాలో ఇంకెక్కడ సీసీ రోడ్ అవకాశం లేని విధంగా కలెక్టర్ గారిని ఏమని పదే మీ తరఫున కోరుతున్నాం. ఇంకో పక్కన మంచి ఎండల సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి చేశారు, RWS శాఖ మంత్రి చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు నేను. ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్ గారితో ఫోటోలు దిగిన తర్వాత భోజనం పెట్టారు. అక్కడనే నన్ను పిలిపించి ఈ రోజు నుంచి నాకు ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా తాగునీటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వారి యొక్క సందేశం ఇవ్వాలని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సహచార మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ స్థానిక సంస్థల నాయకులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కానీ మిగిలిన నాయకులు,
జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు స్థానికంగా ఎంపీపీ శ్రీమతి చల్లా ప్రేమలతమ్మ గారు, సర్పంచ్ అయినటువంటి శ్రీమతి చల్లా సుప్రియారెడ్డి గారు, గౌరవనీయులు ఉయ్యాల రమణ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజశేఖర్ నాయుడు గారు, మండల సర్పంచులు, అదే మరి గౌరవనీయులు ఇనయతుల్లా గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ